ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇప్పటికీ నన్నే పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు. బట్ నాకు ఇలా పెళ్లి చూపులు ఇంట్లో పెళ్లి చేస్తా అంటున్నారు అని చెప్పాడు. మ్యామ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను ట్రీట్ చేసే విధానం ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఎంతో కొంత దాని మొహం మీద పడేసి పంపియండి అని. ఎవరిని నువ్వు లవ్ చేయలేదు శ్రీనా? ఎవరో నీకు తెలీదా? పాపం నీకే తెలియనట్టుంది ఆ నెంబరు. నా పరువు అంతా తీసుకున్నావు, ఇక్కడ దాకా తెచ్చావు అని అంటున్నావు కదా. ఇలాంటి అమ్మాయి మీరు ఎట్లా చేసుకుంటాను అనుకుంటారు. ఆమె గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతాను. 5 ఏళ్ళు లవ్ చేసినప్పుడు తెలీదారా? మా వీధిలో ఉన్న వాళ్ళందరి ముందు నా పర్వంతో తీసినావు. నాకు ఎట్లా నాకు చెల్లెడి దమ్ము లేకనే కదా వెళ్ళిపోయి వేరే దాన్ని చేసుకుంటున్నావు. మీరు చెప్పినంత మాత్రం నాకు భయం ఏం కాదు మేడం. శ్రీ ఎవరితో మాట్లాడుతున్నావు? తనెవరు? శ్రీయా? హలో రామ్, ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? ఏందే నాకు అర్థం కాదు. నా ఫ్రెండ్ కాదు, నాకు కాబోయే ఫ్రెండ్. నేను దాన్ని చేసుకుందాం అనుకుంటాను. ఏంది ఇప్పుడు వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఎన్ని రోజులు ఉంటారు నీతోటి? 2 రోజులు ఉంటారా, 3 రోజులు ఉంటారా? తర్వాత ఏంది నీ పరిస్థితి? ఈ 5 years ఏమైందమ్మా ఈ బుద్ధి? మరి మోసం చేసేంత దమ్ము వచ్చిందా, ధైర్యం వచ్చిందా నీకు? నన్ను చూసుకుంటే భయపడతావు. 2 రోజులు మీడియాలో ఉంటారు, తర్వాత నీ బతికే వద్దని అడుగుతున్నా. నీ బతికే వద్దు తెలుసా? ఒకసారి ఏ ఆడపిల్ల నీ దగ్గర మాట్లాడటం కాదు కదా, మొహం చూసిన ఊసి వెళ్ళిపోయేలాగా బయటకు తీసుకొస్తాను. ఏమనుకుంటావు? అదెవరు మధ్యలో? అవును, ఇప్పుడు ఆమెకున్న అవసరం ఆమెతో ఉంటుంది. ఇప్పుడు నేను ఆమె కావాలి కాబట్టి ఆమెతో నేను బయటికి వెళ్తానని చెప్పిన కాబట్టి ఆమె నన్ను రమ్మని అంటుంది. ఆమె ఇప్పుడు ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకుంటానని చెప్ప, దాంతో ఎన్ని రోజులు ఉంటావో కూడా నాకు డౌట్. నువ్వు పెట్టే నిన్నేం చేయాలో నేను అది పోలీస్ స్టేషన్ లో చేస్తా. నీకు ఎట్లాంటి నన్ను చేసుకోకపోవడానికి రీజన్ ఏందిరా? అవును, నువ్వు నాకు బోర్ కొట్టింది. బోర్ కొట్టిందా? ఏ విధంగా బోర్ కొట్టింది రామ్ నీకు? అన్ని విధాలుగా బోర్ కొట్టింది మేడం. ఇప్పుడు నా నిజ స్వరూపం తెలిపించి మీరు ఏమైనా చేద్దామని ఏం కావాలి? నీ అమ్మాయిని చేసుకుంటే చేసుకో. అంటే నీకు ఒక ఆడది అంటే ఆట బొమ్మలా కనిపిస్తుంది, అంతేనా? నమస్తే, నిప్పులాంటి నిజం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించి మోసం చేసే అమ్మాయిలున్న ఈ రోజుల్లో నిజంగా ప్రేమించే ఒక అమ్మాయి బాధని ఈరోజు మన ముందుకు వచ్చారండి. ఒక మెసేజ్ చేశారు. సో ఆ అమ్మాయికి కాల్ చేసి ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాము. ఉషా, నమస్తే. నమస్తే రాధా. నిజంగానే ఈ కాలంలో ప్రేమించి మోసం చేసే అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు, బాధితులు అబ్బాయిలే ఎక్కువ మంది ఉన్నారు. నువ్వు ఎప్పుడు బాధపడతా ఉంటావు, అమ్మాయిలు ఖచ్చితంగా. చంపేస్తున్నారు, సొసైటీ మారిపోయింది అని చెప్పి. అంటే ఇలాంటి కాలంలో నిజంగా ఒక అమ్మాయి జెన్యున్ గా ప్రేమించి ఆ అబ్బాయి కోసం ఎంత తపన పడుతూ ఒక మెసేజ్ చేసింది, చాలా పెద్ద మెసేజ్. ఒక్కసారి ఆ అమ్మాయికి కాల్ చేసి అసలు అమ్మాయి ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం. ఓకే? హలో అమ్మ, నేను సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను. చిత్ర, నేను అమ్మ మాట్లాడేది. నమస్తే అమ్మ, మీరు ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి సుమన్ టీవీకి మాకు మెసేజ్ చేశారు కదా. అవును, నేనే చేశాను. ఒక్కసారి ఇక్కడ అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఉషశ్రీ ఉన్నారమ్మా. ఒక్కసారి మీరు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, ఓకేనా? తప్పకుండా. అమ్మ, నా పేరు ఉషశ్రీ అమ్మ, మన అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా. మీ పేరేంటి, ఒకసారి మీ సమస్య ఏంటి చెప్పండి. ఏదో చాలా పెద్ద మెసేజ్ పెట్టారు అండ్ ఏదో మీకు ప్రాబ్లం ఉందని చెప్పారు, కొంచెం డీటెయిల్డ్ గా చెప్తారా? నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేశాను. మా రిలేషన్ స్టార్ట్ అయ్యి 5 years అవుతుంది మా. మాది హెల్దీ రిలేషన్ ఉండే. ఇప్పటికీ నన్నే పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు. బట్ నాకు తెలియకుండా వేరే అమ్మాయిని చూసి వచ్చాడు మా. పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. అసలు మా లవ్ ఎలా స్టార్ట్ అయిందంటే, నేను డిగ్రీలో ఉన్నప్పుడు తను నా క్లాస్మేట్ మ్యామ్. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చాను. సో నాకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా తనే చూసుకునేవాడు. డిగ్రీలో చిన్న హెల్ప్ కావాలన్నా నేను హాస్టల్లో ఉండేదాన్ని. నాకు అంటే నా నీడ్స్ అన్ని తనే చూసుకునేవాడు. ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండేవాడు. ఇలా వెళ్తున్నాం. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది అండ్ సెకండ్ ఇయర్ లో నాకు ప్రపోజ్ చేశాడు మ్యామ్. ప్రపోజ్ చేశాక మంచి అబ్బాయి కదా, నాకు కూడా ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటున్నాడు అనేసి నేను యాక్సెప్ట్ చేశాను. బాగానే ఉన్నాం. డిగ్రీ అయిపోయింది అండ్ ఇద్దరికి జాబ్ వచ్చింది. నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని, తను వేరే జాబ్ చేసుకుంటున్నాడు. ఇద్దరం సిటీలోనే సెటిల్ అయ్యాం. మా రిలేషన్ ఇలా ముందుకు సాగుతుంది. ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు వచ్చి నాకు ఇలా పెళ్లి చూపులు ఇంట్లో పెళ్లి చేస్తా అంటున్నారు అని చెప్పాడు మ్యామ్. అబ్బాయి చెప్పాడా? అబ్బాయి చెప్పాడు. ఓకే. అబ్బాయి చెప్తే నేను అన్నాను, మన పెళ్లి చూపులు ఎందుకు, మన గురించి చెప్పేద్దాం, నువ్వు మీ ఇంట్లో మాట్లాడు, నేను మా ఇంట్లో మాట్లాడతాను అని నేను చెప్పాను. చెప్తే తను ఏమన్నాడు, ఇప్పుడే వద్దు, నేను మ్యాచ్ చూడడానికి వెళ్ళేసి వచ్చి అండ్ నాకు అమ్మాయి నచ్చలేదని చెప్తాను, దాని తర్వాత మన ఇద్దరి గురించి మాట్లాడతా అని చెప్పాడు మ్యామ్. నేను ట్రస్ట్ చేశాను. నేను ట్రస్ట్ చేసి సరే వెళ్ళి చెప్పేసిరా అని పంపించాను మ్యామ్. వెళ్ళాడు.
వచ్చాడు అండ్ అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలీదు. వచ్చిన తర్వాత అసలు నాతో మాట్లాడడం లేదు, నాకు టైం ఇవ్వడం లేదు, నేను మాట్లాడినా చిరాకు పడడం. నాకంటూ ఎలాంటి టైం లేదు మ్యామ్. నేను స్పెండ్ చేయడానికి అడిగినా రావట్లేదు, అన్న కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, నేను ఏం మాట్లాడినా చిరాకు పడడం. నాకు అసలు టోటల్ గా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు మ్యామ్. ఇలా ఒక 2 months అయిపోయింది. అయినా నేను అడ్జస్ట్ అవ్వకుండా సరేలే ఏం జరుగుతుందో అని నేను మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. ఏంటంటే తన ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలని. మ్యాచ్ గురించి ఏమైంది అంటే అది టాపిక్ డైవర్ట్ చేసేవాడు, అసలు తీసేవాడు కాదు. ఇప్పుడు దాని గురించి అవసరం లేదు, ఇప్పుడు నీ జాబ్ చేసుకో, ఇదంతా వద్దు అనేసి మాట్లాడేవాడు. కానీ తను నన్ను చేసుకుంటా అని కానీ ఏ రోజు చెప్పట్లేదు, అండ్ తన మ్యాచ్ క్యాన్సిల్ చేశాడని కూడా చెప్పట్లేదు. ఈ కన్ఫ్యూజన్ లో పెట్టాడు ఈ 2 months. ఓకే. నేను సఫర్ అవుతూ వచ్చానే కానీ నా బాధ అంతా నేను ఏ రోజు అర్థం చేసుకోలేదు మ్యామ్. నేను మాట్లాడడానికే పిలిచేదాన్ని, ఏమైంది ప్రాబ్లం ఏంటి అని కనుక్కోవడానికి మాట్లాడదామన్నా టైం ఇచ్చేవాడు కాదు మ్యామ్. నేను చాలా సార్లు అడుక్కున్నాను, అసలు ఏం జరిగింది, ఏదైనా ఉంటే చెప్పండి. మ్యారేజ్ కి వెళ్ళి చూసి వచ్చిన దగ్గర నుంచి నిన్న అసలు కలవలేదమ్మా? కలవడం అంటే ఒక 2-3 times కలిసాడు మ్యామ్. బట్ ఏంటంటే అది హాస్టల్ దగ్గరకు వచ్చి వెళ్ళేసాడు అంతే. అంటే నేను మాట్లాడాలి అనే అంత మాట్లాడే స్కోప్ కూడా ఇవ్వలేదు. జస్ట్ ఏదో అవసరం ఉంటే వచ్చాడు వెళ్ళాడు అంతే. హాస్టల్ దగ్గరికి రావడమే కానీ మేము మాట్లాడుకున్నంత స్పేస్ అయితే ఎప్పుడు లేదు మ్యామ్. మీ ఇద్దరి రిలేషన్ గురించి ఇటు మీ పేరెంట్స్ కానీ అబ్బాయి పేరెంట్స్ కానీ తెలుసా? అంటే మా పేరెంట్స్ కి ఫ్రెండ్ లాగా తెలుసు మ్యామ్, వాళ్ళ పేరెంట్స్ కి కూడా తెలుసు. అంటే నేను ఒక అమ్మాయి లవ్ చేస్తున్నాడు అని తెలుసు, బట్ అది పెళ్లి వరకు వచ్చింది అని అయితే వాళ్ళకి తెలీదు. తిను చెప్పడానికే వెళ్ళాడు. అని నాకు చెప్పింది ఏంటంటే ఆ పెళ్లి క్యాన్సిల్ చేసి చెప్పొస్తాను అని వెళ్ళాడు మ్యామ్. ఎన్ని సంవత్సరాల నుంచి మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు? 5 years మ్యామ్. సో ఈ 5 years లో వాళ్ళ పేరెంట్స్ కి అంటే ఈ ఇన్ఫర్మేషన్ లవ్ చేస్తున్నానని కానీ పెళ్లి చేసుకుంటానని కానీ ఎక్కడ చెప్పలేదా? చెప్పలేదు మ్యామ్. జస్ట్ ఒక అమ్మాయి ఉంది అని తెలుసు వాళ్ళకి. వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు ఉన్న అమ్మాయి అంటే రిచ్ అమ్మాయి మ్యాచ్ వచ్చింది అనమాట. వాళ్ళ పేరెంట్స్ కి మనీ మైండెడ్ ఉంటది మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనీ మైండెడ్ ఉంటది. అండ్ నాకు ఇచ్చిన నీడ్ అంటే నన్ను చూసుకునే విధానాన్ని బట్టి నేను చాలా మంచోడు అని ట్రస్ట్ చేసి నాతోనే ఉంటాడు కదా అని నేను నమ్మాను మ్యామ్. కానీ అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలీదు, టోటల్ గా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ దాని తర్వాత ఏం జరిగిందంటే ఒక 5 days నా కాల్ అసలు లిఫ్ట్ చేయలేదు మ్యామ్. ఓకే. లిఫ్ట్ చేయకపోతే తన ఫ్రెండ్ అంటే మ్యూచువల్ ఫ్రెండ్ ఒక అతను ఉంటారు, నేను తనకి కాల్ చేశాను. తన అన్నయ్య అని పిలుస్తాను. తనకు కాల్ చేసి అన్న తను కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఒకసారి కాల్ ఇస్తారా అంటే తను ఏమన్నాడంటే నాతోని, నేనైతే షాక్ అయ్యాను. అసలు తను ఏం చెప్పాడంటే మీ ఇద్దరికి బ్రేకప్ అయింది కదా, మీరు మాట్లాడుకోవట్లేదు కదా, ఇప్పుడు మీరిద్దరు మాట్లాడుకున్నప్పుడు నాకెందుకు కాల్ చేసావమ్మా అన్నాడు. బ్రేకప్ ఎప్పుడైందమ్మా మీ ఇద్దరికి? అసలు మా ఇద్దరికి బ్రేకప్ ఎక్కడైంది? నేను షాక్. లేదన్నా మాకు బ్రేకప్ అవ్వలేదు అంటే, లేదు శ్రీరామ్ నాకు అలానే చెప్పాడు మీకు బ్రేకప్ అయిందని, వాడు ఇక్కడ లేడు అండ్ 10 days లో వాడు పెళ్లి కూడా ఉంది కదా. పెళ్ళా? అదే కదా మామ్ నేను షాక్. అసలు ఈ పెళ్లి అనేది ఇప్పుడు అసలు నాకు కూడా తెలియదు. మీరు చెప్పే వరకు తను మ్యాచ్ చూసి క్యాన్సిల్ చేసి వచ్చాడు కదా అంటే, లేదు నీకు బ్రేకప్ అయిందని చెప్పాడు, మీ ఇద్దరికి బ్రేకప్ అయిందని చెప్పాడు మాకు. అండ్ తనకి 10 రోజుల్లో పెళ్ళిండమ్మా. సో అందుకే ఈ అమ్మాయిని అవాయిడ్ చేస్తున్నాడు అంతేనా చిత్ర? అవును మ్యామ్. ఓకే. తర్వాత ఏంటంటే నన్ను పిచ్చిదాన్ని చేసి తనక్కడ హ్యాపీగా ఇంకో అమ్మాయిని చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. అండ్ ఇది నాకు క్లియర్ కూడా చేయలేదు. నేను అడిగాను మ్యాచ్ క్యాన్సిల్ చేసావా, అసలు ఏమన్నారు, ఇంట్లో ఏం మాట్లాడారని నేను పదే అడుగుతుంటే డైవర్ట్ చేశాడు, నన్ను అవాయిడ్ చేశాడు తప్ప నాకు క్లారిటీ అనేది ఇవ్వలేదు మ్యామ్. ఇవ్వకుండా ఇప్పుడు తను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినప్పుడు నేను ఏం చేయాలి మ్యామ్? నా పరిస్థితి ఏంటి? ఇన్ని ఇయర్స్ రిలేషన్ లో ఉన్నా నాకు తెలియకుండా వేరే అమ్మాయిని చేసుకోవడానికి రెడీ అయిపోయాడంటే నేను అసలు ఉండలేకపోయాను మ్యామ్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను డైరెక్ట్. అబ్బో. నాకు తెలిసిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను డేట్ చేసి. నేను వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ డాడీకి నేను తెలుసు మ్యామ్. యాజ్ ఎ ఫ్రెండ్ గానో లేకపోతే వాళ్ళు లవ్ చేసిన ఒక అమ్మాయి లాగానో ఎలానో నాకు తెలుసు. వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను ట్రీట్ చేసే విధానం ఎలా ఉంది అంటే, తిను ఎందుకు వచ్చింది, పెళ్లి ఆపడానికి వచ్చింది, ఇప్పుడు ఎంతో కొంత దాని మొహం మీద పడేసి పంపియండి అని. ఎవరన్నారమ్మా మాట? వాళ్ళ మమ్మీ వాళ్ళు, వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ డాడీ. ఆ అబ్బాయి లేడా అమ్మ అప్పుడు?
అబ్బాయి కూడా ఉన్నాడు మామ్, తనే వచ్చాడు. తను వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. ఎందుకు వచ్చావు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నాడు స్టార్టింగ్. లేదు నేను మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి, నువ్వు నాకు తెలియకుండా ఇలా పెళ్లి వరకు ఎలా తీసుకొస్తావు అని నేను అడిగితే అప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చారు మామ్. ఓకే. మేము ఇది డిస్కస్ చేస్తుంటే వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి ఏంటి ఇప్పుడు పెళ్లి ఆపడానికి వచ్చావా, ఏంటి నువ్వు లేవు కదా రిలేషన్ లో అంటే, లేదమ్మా మేము రిలేషన్ లోనే ఉన్నాము, మీ అబ్బాయి నాకు చెప్పకుండా వేరే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడంటే. అవును ఇప్పుడు 10 days లో పెళ్లి ఉంది, ఇప్పుడు నువ్వు వచ్చి ఇదంతా చెప్తే ఎలా, నీకు ఎంత కావాలో చెప్పు నీకు ఇచ్చేస్తాం, నువ్వు వెళ్ళిపో మా అబ్బాయి లైఫ్ నుండి అని. నేను వాళ్ళతో కూడా మాట్లాడలేదు మ్యామ్, నాకు వాళ్ళు ఏం మాట్లాడినా అవసరం లేదు. నాకు శ్రీరామ్ ఏమంటాడో అది మాత్రమే కావాలి. నేను శ్రీరామ్ని అడిగా, ఏంటి శ్రీరామ్ ఇదంతా నాకు చెప్పలేదు కదా. సరే నువ్వు ఈ అమ్మాయిని చూసావు, నీకు నచ్చింది అనైనా నాకు చెప్పాలి కదా, అట్లీస్ట్ నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఏం చెప్పకుండా నన్ను చీట్ చేసి వచ్చి నువ్వు ఇక్కడ వేరే పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఏం కావాలి అని అడిగాను మ్యామ్. తను కూడా అంతే, ఎంత కావాలో చెప్పు ఇచ్చేస్తా, వెళ్ళిపో, ఇప్పుడు నువ్వు ఇక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకు, రిలేటివ్స్ ఉన్నారు. అంటే అక్కడ చిత్ర నువ్వు వెళ్తే నిజంగానే వాళ్ళ ఇంట్లో అంతా పెళ్లి వాతావరణం కనిపించిందా అమ్మా? అందరు బంధువులు రావడం, మ్యామ్ అన్ని డెకరేషన్ రోజుల్లో అన్ని పనులు అవుతున్నాయి అక్కడ. సరే, ఇప్పుడు నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. నీకు ఏం కావాలని నువ్వు అంటే మాకు కాల్ చేయడానికి రీజన్ ఏంటి? సిచ్యువేషన్ అయితే కళ్ళారా నువ్వే చూసావు, వాళ్ళేమో నిన్ను వదిలించుకోవడానికి డబ్బులు ఇచ్చి, ఇప్పుడు నువ్వే చెప్తున్నావు వాళ్ళ పేరెంట్స్ కానీ ఈ వ్యక్తి కానీ రాదా, ఇలాంటి సినారియోస్ లో ఏం జరుగుద్దంటే తల్లిదండ్రులకి తెలియకుండా సరే ఈ అబ్బాయి మనసు పడ్డాడో ఏది పడ్డాడో ఆ అమ్మాయితో ఉన్నాడు, నీకు సపోర్ట్ కూడా చేశాడని చెప్తోంది ఫైనాన్షియల్ గా. అంటే వాళ్ళ కుటుంబం కన్నా ఈ అమ్మాయి తీసుకునే స్థాయిలో ఉంది కానీ ఇచ్చే స్థాయిలో లేదు. సో అబ్బాయి వెళ్ళిన దగ్గర నుంచి ఈ అమ్మాయితో మాట్లాడట్లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ చేస్తానే వచ్చాడు. ఏమ్మా అవునా? అవునవును మ్యామ్. సో డిఫాల్ట్ గా అబ్బాయి చాలా క్లియర్ గా ఉన్నాడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి. ఇప్పుడు నీకేం కావాలమ్మా? మ్యామ్ నాకేం కావాలి అంటే, నాతో చెప్పలే. ఇప్పుడు ఎలా అంటే నేను నిన్నే చేసుకుంటాను, ఆ అమ్మాయిని చేసుకోను, క్యాన్సిల్ చేసి వస్తా అని వెళ్ళిన అబ్బాయికి అసలు ఏమైంది, ఈ గ్యాప్ లో ఏం జరిగింది, నన్ను వదులుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, నేనేమైనా తప్పు చేశానా, నేను ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పమని నేను దాన్ని సర్దిద్దుకుంటా. ఇన్ని years నాకు రిలేషన్ లో ఉండి ఇప్పుడు నన్ను ఇలా వదిలేయడం కరెక్ట్ కాదు కదా మ్యామ్. రాధా, ఇది పర్టికులర్ గా పెక్యులర్ సినారియో. మనం కొన్ని వీడియోస్ లో కూడా మాట్లాడుకున్నాం. ఒక మనిషి తనకి కావాల్సింది దొరికినప్పుడు ఇప్పుడు చిత్రకి క్లోజర్ ఇవ్వలేదు, బ్రేకప్ చెప్పలేదు, తనతో నేను ఉండను అన్న క్లారిటీ కూడా ఇవ్వలేదు, అండ్ నా లైఫ్ నేను చూసుకుంటాను అనే ఒక కాంటెక్స్ట్ కూడా అమ్మాయి క్రియేట్ చేయకుండా మధ్య అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడు ఈ అమ్మాయి ఎంత సఫర్ అవుతుందో, ఇలా చాలా సినారియోస్ లో జరుగుతుంది. మనం దీనికి సొల్యూషన్ కూడా చెప్పాము. కాకపోతే చిత్ర ఇప్పుడు నిప్పులాగా కాలిపోయే నిజాన్ని నీ కళ్ళ వల్ల నువ్వు చూసావు, ఫ్యాక్ట్ ఇది, అవునా? అతనైతే 10 రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నాడు. ఏడవకమ్మా చిత్ర. చూడు, ఏడిస్తే ప్రాబ్లం కి సొల్యూషన్ కాదు కదమ్మా. చూద్దాం, నువ్వు అంటున్నావు కదా, ఒక్కసారి ఆ అబ్బాయికి అయితే కాల్ చేద్దాం. నువ్వు ఒకసారి చేస్తావా ఫస్ట్? ఆ అబ్బాయి నాకు తెలిసి రాధా అమ్మ నువ్వు కూడా మెంటల్ గా ప్రిపేర్ అవ్వు. నిన్ను పెళ్లి చేసుకుంటానని కానీ, నీతో ఉంటానని కానీ, లేకపోతే నీకు సంజాయిషి చెప్పడానికి కూడా అబ్బాయి నిజంగా మగాడైతే నేను ఇలా మూవ్ ఆన్ అవుతున్నాను, సారీ నాకు బెటర్ అమ్మాయి దొరికిందని ఏదో ఒక రకంగా ఈ అమ్మాయి క్లోజర్ ఇస్తాడు. అంటే ఈ అమ్మాయి ఏం చేస్తుందిలే, ఏమి మహా అయితే ఏడుస్తుంది అనే కాంటెక్స్ట్ లో నేను వదిలేసాడమ్మా. సో నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే ఆ అబ్బాయే క్లోజర్ ఇవ్వాలి, ఆ అబ్బాయే నేను వదిలేస్తానని చెప్పాలి, ఆ అబ్బాయే నువ్వు నాకు వద్దు అని చెప్పాలి అని చాలా మంది ఆడపిల్లలు వెయిట్ చేస్తారు. అలా వెయిట్ చేసి ఇలా సఫర్ అవుతున్నావు చిత్ర. అబ్బాయితో మాట్లాడదాం ఒకసారి, అసలు అబ్బాయి ఏమనుకుంటున్నాడు, ఎందుకు ఇలా చేశాడు, అసలు అబ్బాయి ఒపీనియన్ ఏంటి అని అడిగినా సరే అబ్బాయి వద్దన్న నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండాలి, ముందే చెప్తున్నా చిత్ర. అవునమ్మా. నాకు తను చెప్పాలి మ్యామ్, తన మైండ్ లో ఏముంది, తను నిజంగానే మూవ్ అయ్యాడా లేకపోతే వాళ్ళ పేరెంట్స్ తనని మార్చారా. నాతో ఉన్నప్పుడు బాగున్నాడు మ్యామ్, సడన్ గా ఏమైందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఆ క్లారిటీ అనేది మిస్ అయింది మ్యామ్, ఒక్కసారి ఆ క్లారిటీ కావాలి. తను నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు మమ్మీ. నేను కాల్ చేస్తున్నామ్మా. నిజంగా చెప్పాలి అంటే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకే అర్థమైంది కదమ్మా, అక్కడ ఆ అబ్బాయి నిన్ను కావాలనే రిజెక్ట్ చేస్తున్నాడు, కావాలనే దూరం పెడుతున్నాడు, ఇక పెళ్లికి కూడా రెడీ ఉన్నాడు అంటే దాని అర్థం ఏందమ్మా చిత్ర? పాపం నిన్ను ఒక రకంగా చెప్పాలంటే మోసం చేస్తున్నాడనే అనిపిస్తుంది అమ్మా. చెప్పడం ఏంటి రాదా, 5 ఏళ్ళు ఈ అమ్మాయితో ఉండి మానసికంగా, మెంటల్ గా, శారీరకంగా కూడా 5 ఏళ్ళ రిలేషన్షిప్ లో ఉండి నిన్ను వాడుకొని ఇంకా అబ్బాయికి బెటర్ ఆప్షన్ రావడం వల్ల
ఇది స్టాండర్డ్ గా ప్రపంచంలో జరిగే సినారియోనేనమ్మా. బాధాకరమైన సందర్భాలే ఇవి. మనం దీన్ని గట్టిగా మనసుని నువ్వు సంజాయిషి చెప్పుకోవాలి. నేను చీట్ చేయబడ్డాను, నేను తెలుసో తెలియకో మంచోడని చెప్పి బాగా ఉంది కదా అని చెప్పి కంటిన్యూ చేశాను, కానీ బట్ ఆఖరికి ఇతను నన్ను మోసం చేశాడు, బెటర్ ఆప్షన్కి వెళ్తున్నాడు అనే నిప్పులాగా ఉన్న నువ్వు దాన్ని నిర్భయంగా ఒప్పుకోగలిగితేనే ముందుకెళ్ళగలవమ్మా. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏడవకమ్మా, ఏడవకు, చెప్పేది మ్యామ్ నేను వినమ్మా. చాలా లవ్ చేశాను మ్యామ్, కానీ ఇలా అందుకే మనం ఏం చేద్దాం, ఒక పని చేద్దాం, ఆ అబ్బాయికి కాల్ చేసి ఒక్కసారి ఆ అబ్బాయితోనే మాట్లాడదాం. ఒక్కసారి అమ్మా చిత్ర, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడోకు నాన్న, బాధగా ఉంటది. అండ్ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడే మనిషి గుండె ధైర్యం చేసుకొని ఉండాలి. ఓకే, మనసు రాయి చేసుకో. సరే, ఇలాంటి అబ్బాయిని లవ్ చేసావు, నీకు తెలిసినంత నువ్వు అతనికి అన్ని రకాలుగా సపోర్ట్ చేసావు, ఏ రాదా అదంతా అర్థమవుతుంది. కానీ నాన్న, సొల్యూషన్ అనేది మన బుద్ధి, ఇటు మనసు మాట అయినద్దు, మైండ్ మాట అయినద్దు, అబ్బాయితోనే చెప్పేస్తాను నీకు విందు గాని. ఎందుకంటే కష్టంగా ఉన్నా సరే కొంతమంది మేము ఎంత చెప్పినా లేకపోతే నీ ఫ్రెండ్స్ ఎంత చెప్పినా నీకు ఎక్కదేరాదా? ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్తేనే నీ మనసుకి డైరెక్ట్గా వెళ్ళి గుచ్చుకుంటుంది. ఒక్కసారి అబ్బాయి నెంబర్ మెసేజ్ పెడితే రాధ ఫోన్ చేస్తుంది. ఏడవకు, నార్మల్ గా మాట్లాడు. నీ వీక్నెస్ అనేది అబ్బాయికి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా నిన్ను తీసి పడేస్తాడు. నార్మల్ గా మాట్లాడు. నెంబర్ మెసేజ్ చేయమ్మా, ఒక్కసారి మనం కాల్ చేద్దాం. ఏం పేరమ్మా అబ్బాయి పేరు? శ్రీరామ్ మ్యామ్. శ్రీరామ. సరే, ఒక్కసారి మెసేజ్ చేయమ్మా చిత్ర, కాల్ చేద్దాం. ఏడవకు చిత్ర, ఆ మ్యామ్. ఒకసారి అబ్బాయికి కాల్ చేస్తాం, నువ్వు సైలెంట్ గా ఉండమ్మా. ఓకే మ్యామ్. హలో, ఎవరు? శ్రీరామ అమ్మ మాట్లాడేది? అవును, శ్రీరామ మాట్లాడే. ఎవరు మాట్లాడే? నేను సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నానమ్మా. సుమన్ టీవీ. అవునమ్మా, నమస్తే అమ్మా శ్రీరామ్, నేను సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను. నిప్పులాంటి నిజం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నాను. నా నెంబర్ మీకెవరు ఇచ్చిందో, మీరెందుకు ఫోన్ చేశారు నాకు అంటున్నా. మీరు ఎవరినైతే 5 ఏళ్ళు ప్రేమించి ఇప్పుడు మోసం చేస్తున్నారో ఆ అమ్మాయి మాకు మెసేజ్ చేసింది. ఎవరిని? చిత్రాని. చిత్రానా? మీరు చిత్ర అంటే ఎవరు? చిత్ర కూడా తెలీదా అమ్మా? లేదు, చిత్ర తెలియదు నాకు. ఓకే, ఎవరిని నువ్వు లవ్ చేయలేదు శ్రీరామ్? నేను చాలా మందిని చేశానండి, అందులో ఎవరనేది నాకు తెలియాలి కదా. ఏంటమ్మా, మళ్ళీ ఒక్కసారి చెప్పు. నేను చాలా మందిని లవ్ చేశాను, అందులో ఎవరనేది నాకు తెలియాలి కదా. ఓకే ఓకే, ఎంతమంది పాప నీకే తెలియనట్టుంది ఆ నెంబరు. సరే, ఒక్కసారి లైన్ లో చిత్ర ఉంది, ఈమె ఎన్నో నెంబరో కూడా నువ్వే చెప్పుదు. చిత్ర, విన్నావా అమ్మ, ఎంతో మందిని లవ్ చేశాను, నాకెవరో తెలీదు అని ఎంత అదే విన్నాను. విన్నావు కదా. ఒక్కసారి మాట్లాడమ్మా. రామ్. హలో. హలో. రామ్, నేను చిత్రాని. హలో. హలో. రామ్, హలో. వినిపిస్తుందా? వినిపిస్తుంది. కాదు, ఏంది వీళ్ళు ఎవరు నాకు ఫోన్ చేసేది? మా ఇప్పుడు హలో హలో, చిత్ర ఎవరో నీకు తెలీదా? చిత్ర ఎవరో నీకు తెలీదా? ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు నీకు నాకున్న రిలేషన్షిప్ ని నువ్వు మీడియా దాకా తీసుకుపోయినా పరువు తీద్దామని చెప్పేసి వాళ్ళెవరో వీళ్ళెవరో ఫోన్ చేసి కాదు. ఇప్పుడు వాళ్ళెవరో ఫోన్ చేసి నీకు చిత్ర తెలుసా, అవి తెలుసా అంటే నేను ఎందుకు ఒప్పుకుంటా? నాకేం అవసరము? వాళ్ళెవరో నాకు ఫోన్ లవ్ చేసి చేసావు కదా రామ్ నన్ను. లవ్ 5 చేసిన years లో నాతో రిలేషన్ ఉంది కదా. అవును, నీకు నాకున్న రిలేషన్షిప్ ని వేరే వాళ్ళు ఎవరో ఫోన్ చేసి నేను చిత్ర ఫోన్ సిమన్ టీవీ మాట్లా అంటే ఎవరు పరువు తీద్దాం అంటే ఇన్ని రోజుల దాకా ఇప్పుడు నీకు నాకున్న సంబంధాన్ని మా ఫ్యామిలీ దగ్గర తీసుకొచ్చి నా పరువు తీసినావు, ఇప్పుడు మీడియా మొత్తం ఎక్కించిన పరువు తీద్దాం అనుకుంటావా? నువ్వు నాతో ఉంటే నేను ఇక్కడ వరకు ఎందుకు వస్తాను రామ్? చిత్ర, ఒక్క నిమిషం ఉండు. టైం ఇస్తే నేను ఇక్కడ వరకు ఎందుకు తీసుకొస్తా? కాదు అమ్మ రామ్, ఒక్క నిమిషం ఉండు. నువ్వు అమ్మాయిని అంటున్నావు చూడు, నా పరువు అంతా తీస్తున్నావు, ఇక్కడ దాకా తెచ్చావు అని అంటున్నావు కదా. మరి ఆ అమ్మాయిని 5 ఏళ్ళు ప్రేమించి నువ్వు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం, అది నీకు పరువు తీసిందో లేకపోతే నువ్వు మనసుకు ఆ అమ్మాయికి మోసం చేస్తున్నావు అని నీకు అనిపించట్లేదా? చెప్పకుండా ఏం చేయలేదు నేను. ఏం చెప్పలేదు? ఆ అమ్మాయికి ఏం చెప్పావు? నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళి క్యాన్సిల్ చేసుకొస్తాను అని చెప్పావు కదా. ఇప్పుడు నువ్వు అమ్మాయి ఫోన్ చేస్తే నీ పరువు తీస్తుందని నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఒక్కసారి ఇక్కడ చేయలేదు కదా, ప్రతి ఒక్క విషయం చెప్పే చేసిన నేను. సరే, ప్రతి ఒక్క విషయం చెప్పే చేసిన. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క విషయం చెప్పే చేసిన. ఓకే గురించి మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు? ఆమెకు సపోర్ట్ చేసిన. సరే, ఒక్క నిమిషం ఉండమ్మా, ఒక్క నిమిషం. శ్రీరామ్, చెప్పేది పూర్తిగా విను. కూడా తెలుసుకోవాలి కదా మీరు. అందుకే అమ్మా, మీ గురించి తెలుసుకోవాలనే మీకు కాల్ చేసాం. ఇక్కడ అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఉషశ్రీ ఉన్నారు, ఒక్కసారి తనతోనే మాట్లాడమ్మా. ఓకే, ఇవ్వండి మేడం. నాకేం భయం ఏమైనా? ఓకే, నీకు భయం లేదులే. ఒకటి, మీరు ఆ అమ్మాయిని ఏం చేశారు, ఎందుకు చేశారు? నాకు ఒకటి అర్థం కావట్లేదు ఏంటంటే, ఇప్పుడు మేము మాట్లాడుకునే దాంట్లో ఇప్పుడు నువ్వు మీరు 100% అండి. ఎందుకంటే మీరు అమ్మాయిని మోసం చేశారు, చీటింగ్ చేశారు,
పెళ్లి చేసుకుంటానని చెప్పి మభ్యపెట్టి ఆ అమ్మాయిని ఒక 5 ఏళ్ళు అన్ని విధాలుగా వాడుకున్నారు. సో డెఫినెట్ గా ఇది ఒక లా పరంగా ఆ అమ్మాయి తనకున్న బాధని, ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకున్న హక్కుల్ని అండ్ తను పడిన ఇబ్బందిని తను డెఫినెట్ గా వ్యక్తపరిచే హక్కు తనకుంది. ఓకేనా? అవును మేడం, ఏదైనా ఉంటే నాతో డిస్కషన్ మీరు ఇష్టం వచ్చినట్టు ఫోన్లు కట్ చేసి ఏమండి ఇట్లాంటి అమ్మాయి మీరు ఎట్లా చేసుకుంటాను అనుకుంటారు, ఆమె గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు. 5 ఏళ్ళు లవ్ చేసినప్పుడు తెలీదారా? 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కూడా లవ్ చేసుకుంటాను మేడం. 5 ఏళ్ళు కాదు, మీకు ఎవరు చెప్పారు 5 ఏళ్ళు? 8 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి మేము ప్రేమించుకుంటామో పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. కానీ అనివార్య కారణాల వల్ల కొంచెం అన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. ఈ అమ్మాయి మా ఇంటి దగ్గరికి వచ్చి నా పర్వంతా తీసింది, మా ఇంట్లో పర్వంతా తీసింది, మా అక్కను కొట్టింది. ఈమె ఎవరు? ఆ అమ్మాయి కొట్టిందా? లేదా ఈ అమ్మాయి మా అక్కను కొట్టింది, మా సొంత అక్కను కొట్టింది. కొట్టిన అమ్మాయి నేను ఎట్లా చేసుకోవాలి? రేపు రోజున మా ఇంట్లోకి ఎట్లా తీసుకురావాలి? రామ్ మీ అక్కని నేను ఎందుకు కొట్టాను, ఎందుకు కొట్టాల్సి వచ్చింది అది కూడా అంత చెప్పు. మీకు అంత చెప్పండి. రామ్ అడుగుతుంది కదా, చెప్పండి. మేడం ఒక మాట వినండి మేడం. అన్నం తిన్నావా అని అడిగితే తిన్నానని చెప్తాం కానీ నేను కొంచెమే తిన్నా తక్కువ తిన్నా అని చెప్తారా? చెప్పరు కదా. కొట్టినా అంటే కొట్టినా, అది ఎందుకు కొట్టాల్సి వచ్చిందా? అనవసరంగా మీ అక్కని ఎందుకు కొడతాను? చిత్ర, నువ్వు కొట్టావా అమ్మ వాళ్ళ అక్కని? కొట్టావా లేదా? అవును కొట్టావా లేదా? మా పేరెంట్స్ కూడా పదవి తీసుకున్న నా ఇంటి ముందుకు వచ్చి ఇంట్లో ఉన్న మా గల్లీలో ఉండి మా వీధిలో ఉన్న వాళ్ళందరి ముందు నా పర్వంతా తీసినావు. నాకెట్లా ఉంటుంది? నాకు చెప్పకుండా నువ్వు పెళ్ళిలో చేసుకో. రామ్, ఈ అమ్మాయి 8 ఏళ్లలో ఎన్నిసార్లు వచ్చింది మీ ఇంటికి? అంటే వాళ్ళకి తెలుసు మేడం, మా ఫ్యామిలీ వాళ్ళకైతే తెలుసు సో పర్సన్ అని తెలుసు. బట్ ఏంటంటే ఎప్పుడు రాలేదు. ఇప్పుడు 8 ఏళ్లలో ఈ అమ్మాయి ఎన్నిసార్లు వచ్చింది మీ ఇంటికి? ఒకటేసారి వచ్చింది మేడం. ఒక్కసారి వచ్చినందుకే అంత ఆగండి. ఒక్కసారి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే నాకు వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ జరుగుతుంటే, వేరే వాళ్ళతో మాటలు జరుగుతుంటే ఆ టైంలో. ఎంగేజ్మెంట్ జరుగుతుందా, మాటలు జరుగుతున్నాయా, పెళ్లి జరుగుతుందా? అంటే మేము అనుకున్నాము పెళ్లి చేసుకుందాం. ఒక వేరే అమ్మాయిని మా వాళ్ళు చూస్తుంటే నేను క్యాస్ట్ పరంగా నేను మా వాళ్ళు ఈ అమ్మాయి అయితే సెట్ అవ్వదు అని చెప్పేసి వాళ్ళు అని చెప్పినప్పుడు సరేలే అని చెప్పేసి నేను కూడా ఈ అమ్మాయికి చెప్పాను. అంటే నీ అమ్మాయికి చెప్పకుండా డైరెక్ట్ గా అయితే చెప్పలేం కదా. అట్లా అని చెప్పేసి నేను ఈ అమ్మాయిని కొంచెం దూరం పెట్టేసి మాట్లాడుతుంటే ఆ అమ్మాయి వచ్చేసి మాట్లాడింది. ఎంగేజ్మెంట్ జరుగుతుందా, మాటలు జరుగుతున్నాయా, పెళ్లి జరుగుతుందా? మీరన్న వాక్యాలే మూడిట్లో ఏది కరెక్ట్ రామ్? ఇంట్లో ఒక చిన్న అకేషన్ జరుగుతుంటే వచ్చింది మేడం. ఏం అకేషన్? నాకు వేరే అమ్మాయికి ఒక చిన్న సంబంధం గురించి మాట్లాడుతుంటే ఆ టైంలో వచ్చి చెడగొట్టి నా పరువు తీసి మా అక్కను కొట్టి. రామ్ మీరు మాట్లాడేది అడ్వకేట్ తో, ఓకేనా? ఎవిడెన్స్లు అన్ని అమ్మాయి దగ్గర ఉన్నాయి. మీ పెళ్లి 10 రోజుల్లో జరగబోతుంటే మీరు అమ్మాయితో బ్రేకప్ చేశానని మిగిలిన వాళ్ళందరితో చెప్తే, మీరు అమ్మాయి ఫోన్ కాల్స్ అవాయిడ్ చేస్తే, అన్నెసెసరీగా ఆ అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని కలవడానికి ఒక 2-3 సార్లు ప్రయత్నించి మాట్లాడటానికి ఎంత ప్రయత్నించా 2 నెలలు మీరు అమ్మాయికి టైం ఇవ్వకపోతే నిస్సహాయ పరిస్థితుల్లో మీ ఇంటికి రావాల్సి వచ్చింది. ఇది నిజమా కాదా? అవును మేడం. మీరు పెళ్లి 10 రోజుల్లో చేసుకోబోతున్నారా లేదా? లేదు, ఇప్పుడు ఆ క్యాన్సల్ ఏమి చేయబట్టి ఆ పెళ్లి కూడా క్యాన్సల్ అయిపోయింది. సో బట్ కానీ 10 రోజుల్లో మీ పెళ్ళుండగా ఆ అమ్మాయి మీ ఇంటికి రావడం జరిగింది. ఈ అమ్మాయిని ఏదో రకంగా వదిలించుకో అబ్బాయి అని చెప్పి మీ తల్లి, మీ అక్క ఎంత డబ్బులు కావాలి అని అమ్మాయిని నీచంగాను దిగజార్పుడు మాటలు మాట్లాడితేనే ఆ అమ్మాయి అక్కడ గొడవ చేయడం అనేది జరిగిందా లేదా? ఏదైనా కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ ఎవరైనా కానీ దానికి ఏమంటారు టెంపరీ ఇష్యూని సాల్వ్ చేసుకోవడానికి ఎవరైనా చెప్తారు. ఆ అమ్మాయి చెప్పిన వర్షన్ వేరుంది. మీరు దాన్ని నిజాన్ని ఎలా తిప్పి చెప్తున్నారంటే మాట్లాడుకోవడానికి వచ్చారు మేడం, ఎంగేజ్మెంట్ కి వచ్చారు మేడం, మీకు నచ్చినట్టు మీకు వచ్చినట్టు మీరు తిప్పుతున్నారు. ఆ అమ్మాయి మీ ఇంటికి వచ్చింది 8 ఏళ్లలో ఒక్కసారి. 10 రోజుల్లో పెళ్లి చేసుకుంటుంటే తనని 8 ఏళ్ళు లవ్ చేసిన ఒక అబ్బాయి 10 రోజుల్లో పెళ్లి చేసుకుంటుంటే ఏ ఆడపిల్ల అయినా, ఇంకా అమ్మాయి వచ్చి నిన్ను కొట్టలేదు లేకపోతే నిన్ను ఇంకేం చేయలేదమ్మా. ఇప్పుడు ఇదంతా చేస్తే నేను ఆమె చేసుకుంటాను అడగడానికి వచ్చింది. అడిగే హక్కు అమ్మాయికి ఉందా లేదా? 8 ఏళ్ళు లవ్ చేసినప్పుడు మీ దగ్గరికి వచ్చి మాట్లాడే అంత ఉన్నదా? ఆమె ఇప్పుడు మీతో అడిగే హక్కు అమ్మాయి. నా దగ్గర కాదు, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి. దమ్ము లేకనే కదా వెళ్ళిపోయి వేరే దాన్ని చేసుకుంటున్నావు. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి నేను పెట్టేస్తాను నిన్ను జైల్లో. ఇలా ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లల్ని వాడుకొని వాళ్ళకి ఇబ్బంది కలిగించి 8 ఏళ్ళు వాళ్ళతో తిరిగి నీ ఇష్టం వచ్చినట్టు ఇంకొక అమ్మాయి నచ్చితే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏమన్నా లా అండ్ ఆర్డర్ కానీ సొసైటీ కానీ గొడ్డుపోయింది ఎవడు అడగడు అనుకుంటున్నావా ఏంటి? వదిలిచ్చేసుకొని 2 నెలలు దూరం పెట్టేస్తే వెళ్ళిపోద్ది అనుకుంటున్నావా? మేడం అట్లా ఇప్పుడు మీరు చెప్పినంత మాత్రం నాకు భయమేం కాదు మేడం. నేనేమంటున్నాను అంటే ఇప్పుడు నా పరువు తీసిన అమ్మాయి తోటి నేను ఎట్లా చేసుకోవాలి? అసలు నీ పరువు తీయడం నువ్వు కదా. అమ్మాయి పరువు తీసింది. అమ్మాయిని వాడుకొని 8 ఏళ్ళ తర్వాత వదిలేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసింది. తప్పు చేసింది ఎవరు రామ్ ఇక్కడ? ఇప్పుడు నేను వదిలేసిన అని చెప్పేసి నేను అనలేదు మేడం. ఆమెకు కూడా నేను చెప్పాను. నేను 10 రోజుల్లో అమ్మాయికి చెప్పకుండా నీ ఇష్టం వచ్చిన అమ్మాయి మెళ్ళ తాళి కట్టడానికి నీ ఇంటి నిండా చుట్టాలు వచ్చి డెకరేషన్ అయిపోయి అన్ని విధాలుగా సెట్ చేసుకుంటే
మోసం చేసింది నువ్వా లేకపోతే ఆ అమ్మాయి అనాలి నిన్ను నేను పెళ్లి చేసుకున్నాని. అమ్మాయికి నిన్ను నిజంగా లవ్ చేసింది కాబట్టి అమ్మాయి అనట్లేదు. అమ్మాయి ప్రేమ అమ్మాయి కళ్ళు కప్పేసింది. శ్రీ ఎవరితో మాట్లాడుతున్నావు? తనెవరు? శ్రీయా? హలో రామ్, ఈ శ్రీ ఎవరమ్మా? నా దగ్గర ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడొద్దు అన్నా కదా, మన పెళ్లి గురించి మాట్లాడుతున్నావు, మీ అమ్మతో మాట్లాడుతున్నావా? పెళ్ళేంటి? నేను నీకు తర్వాత హలో 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 ఎవరా అమ్మాయి? ఎవరు ఎవరా అమ్మాయి? హలో, వేరే నా ఫ్రెండ్. అమ్మతో పెళ్లి గురించి మాట్లాడుతున్నావా అంటుంది. రామ్ ఎవరా అమ్మాయి? ఎవరు? నా ఫ్రెండ్ ఆమె. తను నా ఫ్రెండ్. ఏ ఫ్రెండ్? నాకు తెలియని ఫ్రెండ్ ఎవరు నీకు? ఉన్నారు నాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు. ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? ఫ్రెండా గర్ల్ ఏంది నాకు అర్థం కాదు. నా ఫ్రెండ్ కాదు, నాకు కాబోయే ఫ్రెండ్. నేను దాన్ని చేసుకుందాం అనుకుంటానా. ఏంది ఇప్పుడు? నోరు అదుపులో పెట్టుకో, అర్థమైందా? అదుపులో కాదు మరి ఏంది? నువ్వు ఏదో నువ్వు నన్ను క్వశ్చన్ చేసేంత దమ్ వచ్చిందా, ధైర్యం వచ్చిందా నీకు? నన్ను చూస్తేనే భయపడతావు. అవును వచ్చింది. మీడియా ముందు తీసుకుపోయిన పర్వంతం తీసుకుంటా వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఎన్ని రోజులు ఉంటారు నీతోటి? 2 రోజులు ఉంటారా, 3 రోజులు ఉంటారా? తర్వాత ఏంది నీ పరిస్థితి? ఈ 5 ఇయర్స్ ఏమైందమ్మా ఈ బుద్ధి? మరి ఈ 5 ఇయర్స్ ఏమైంది? ఇప్పుడు ఇద్దరిచ్చిపోయి మాట్లాడుతున్నావు. అంటే నువ్వు ఏం చేస్తున్నా, నేను కామ్ గా ఉంటున్నా, నీకోసం వెయిట్ చేస్తున్నా అని ఇట్లా రెచ్చిపోతున్నావా? అవును ఏంది ఇప్పుడు? ఏం చేస్తావు? అవును అర్థమైంది నువ్వు ఎంత తెగించావు అర్థమైంది. కానీ ఆ అమ్మాయి ఎవరు? నువ్వు చేసుకోబోయే అమ్మాయా? నీకెందుకు అవన్నీ డీటెయిల్స్ చెప్తున్నా కదా. నువ్వేమనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు ఈ అమ్మాయిని ఒక 5 ఏళ్ళు 8 ఏళ్ళు లవ్ చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి, ఏదో ఈ అమ్మాయి వచ్చి గొడవపడి అమ్మాయితో క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు ఇమీడియట్ గా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకో అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇలా బిహేవ్ చేస్తే, అమ్మాయిని వాడుకొని వదిలేస్తే, మా మీడియా మిత్రులు లేకపోతే ఈ లా అండ్ ఆర్డర్, మేము అడ్వకేట్లు లేకపోతే సోషల్ యాక్టివిస్టులు అందరూ ప్రశాంతంగా నిన్ను ఏం చేయకుండా ఇంకో 10 మంది అమ్మాయిలతో తిరగడానికి వదిలేస్తావు నువ్వు అనుకుంటున్నావారా? ఏం చేస్తావని బెదిరిస్తున్నావు కదా. 2 రోజులు మీడియా వాళ్ళు ఉంటారు, తర్వాత నీ బతికే వద్దని అడుగుతున్నా. నీ బతికే వద్దో తెలుసా? చిత్ర, నువ్వు నా దగ్గరికి రా, ఈ అబ్బాయి మీద నేను చీటింగ్ కేసు పెడతాను, అండ్ మోర్ ఓవర్ పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి ఆ భ్రమలో నిన్ను ఒక 5 ఏళ్ళు అన్ని విధాలుగా మానసికంగా 5 కాదు 8 అని ఆ అబ్బాయే చెప్తున్నాడు. ఇన్నేళ్లు నిన్ను వాడుకున్నందుకు, నిన్ను ఇబ్బంది పెట్టి, నిన్ను మోసం చేసి, ఈ ప్రిటెన్స్ లో నిన్ను ఇబ్బందికరమైన పరిస్థితిలోకి తోసి, అంటే మాట్లాడకుండా అవాయిడ్ చేసి ఇంకొక అమ్మాయితో ఉన్నందుకు రామ్, జీవితాంతం నువ్వు ఏ శిక్ష అనుభవించాలో ఆ శిక్షారూఢిగా నేను చేస్తా అనుకుంటున్నావేమో. నువ్వు ఒక అమ్మాయి కథ ఇంకోటి అమ్మాయిని ఏం బెదిరిస్తున్నావు? నువ్వేం బతుకుతావు? నువ్వు కాకపోతే 10 మంది అబ్బాయిలు బయట ఇలాంటి అమ్మాయిల కోసం వెయిట్ చేస్తున్నారు పెళ్లి చేసుకోవడానికి. ఇలా వాడుకొని కాట్ర కుక్కల్లాగా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది, ఎవరు పడితే అది అన్నట్టు ఉండే అబ్బాయిలు కాదమ్మా ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవాల్సింది. ఆ అమ్మాయి అంత మంచిగా నీకు ఇంకా నువ్వు ఇబ్బంది పడకూడదు అని చెప్పి, మేడం కుదిరితే ఒక్కసారి మాట్లాడండి మేడం, నాకు మాట్లాడాలని ఉంది మేడం అని అడిగే ఆడపిల్లని నువ్వు ఏం చేస్తావని అడుగుతున్నా. ఏం చేస్తుందో చేసి చూపిస్తావు. నీ ఫేస్ మొత్తం నేను మీడియాలో వేస్తాను. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంకొకసారి ఏ ఆడపిల్ల నీ దగ్గర మాట్లాడటం కాదు కదా, నీ మొహం చూసిన ఊసి వెళ్ళిపోయేలాగా బయటకు తీసుకొస్తాను. ఏమనుకుంటున్నావు నువ్వు? మాట్లాడతావు ఇంకా బయటకు వెళ్ళాం తొందరగా మాట్లాడరా, పిచ్చెక్కుతుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు రామ్? నా క్లారిటీ ఇవ్వు. ఏంటి అది? నువ్వు ఎక్కడ ఫోన్ మాట్లాడుతున్నావు? నీతో మేడం వాళ్ళు డిస్కస్ చేస్తుంటే అదెవరు మధ్యలో? అవును, ఇప్పుడు ఆమెకున్న అవసరం ఆమెతో ఉంటుంది. ఇప్పుడు నేను ఆమె కావాలి కాబట్టి ఆమెతో నేను బయటికి వెళ్తాను అని చెప్పిన కాబట్టి ఆమె నన్ను రమ్మని అంటుంది. ఆమెకి ఇప్పుడు ప్రతి ఒక్కరికి టైం ఇచ్చే నాకు టైం ఉండదు కదా. ఇప్పుడు నువ్వు కాల్ చేసాక నీ నెంబర్ అంటే ఫోన్ ఎత్తట్లేదు కదా నేను. అవును ఎత్తట్లేదు. మరి నువ్వు ఈ కథలన్నీ చేస్తున్నావు నాకేం తెలుసు? నా దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయిని నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు చిత్రాని, అండ్ నీతో ఉన్న అమ్మాయి నువ్వు ఎక్కడున్న ట్రేస్ చేస్తా నేను అనుకుంటున్నావేమో. ఇలా పిచ్చి పిచ్చి ఆశలు ఆడపిల్లలు ఉన్నారు కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు ఎంత మందితో పడితే అంత మందికి పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకుంటానని చెప్ప, దాంతో ఎన్ని రోజులు ఉంటావో కూడా నాకు డౌటే రాదా? అవును, ఆ అమ్మాయితో పెళ్లి చేసుకుంటానని చెప్ప, ఆ అమ్మాయితో ఎన్ని రోజులు ఉంటావో కూడా డౌటే నాకు. సిచ్యువేషన్ జరుగుతున్నాయని ఇప్పుడైనా తప్పు చేయొద్దని చెప్పేసి ఈ అమ్మాయితో నేను జెన్యున్ గా ఉండాలని చెప్పేసి ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో వాళ్ళతో చెప్పి నేను ఈ అమ్మాయితో ఇప్పుడు 2 months నుంచి లీవ్ లో ఉంటున్నాను మేడం. అందుకనే నేను ఇప్పటి నుంచి అంతకుముందు నుంచి చిత్రం నుంచి కట్ చేసుకుంటూ రావడానికి రీజనే అది. ఈ అమ్మాయితో ఉండడం. ఇప్పుడు ఆ అమ్మాయికి తెలిసింది కాబట్టి వచ్చి నా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయించి మా వాళ్ళతో అంతా నాకు పరువు తీసింది కాబట్టి ఎవరికి తెలియకుండా మా ఫ్రెండ్స్ కూడా చెప్పకుండా నేను ఈ అమ్మాయితో ఈ అమ్మాయిని నేను రాలేను. ఈ అమ్మాయిని కాదని వేరే అమ్మాయి. సరే, ఈ అమ్మాయి ఎంత శాలరీ రా ఇప్పుడు నువ్వు ఉంటున్న అమ్మాయి? ఏమనుకుంటున్నా? ఒక్క నిమిషం ఆగు చిత్ర. ఉండడం ఏంది? ఇప్పుడు ఈ అమ్మాయి జీతం ఎంత?
ఏ అమ్మాయి మేడం? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయి. ఎందుకు మేడం అవన్నీ మీకెందుకు చెప్తాను మేడం? అవును, ఈ అమ్మాయిని ఎందుకు వదిలేసావో, ఏది ఈ అమ్మాయితో లివ్ ఇన్ ఎందుకు ఉంటున్నావు అంటే నీకు నీ లైఫ్ స్టైల్ కి నీకు నచ్చినట్టు ఎవరితో కావాలంటే వాళ్ళతో వెళ్ళిపోతావు అంతే. అంతే మేడం. ఇప్పుడు నా అవునా? పెట్టే అసలు నువ్వు ఫోన్. నువ్వు పెట్టే, నిన్నేం చేయాలో నేను అది పోలీస్ స్టేషన్ లో చేస్తా, నీకు ఎట్లాంటి శిక్ష విధించాలో డెఫినెట్ గా పోలీస్ వారు చూసుకుంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ నీ ఫేస్ మొత్తం మీడియాలో పెడతాను. ఇంకొక ఏ ఆడపిల్ల, పెళ్లి కాదు కదా జీవితాంతం నిన్ను ఇష్టపడే ఆడపిల్ల కూడా లేకుండా చేస్తా. అసలు మనిషివేనా? ఒక అమ్మాయి అయిపోయింది, రెండో అమ్మాయితో పెళ్ళి అన్నప్పుడు మూడో అమ్మాయితో కలిసి లివ్ ఇన్ ఉంటున్నాను, మనిషివేనా నువ్వు అసలు? అట్లీస్ట్ నేను నిన్ను ఇష్టపడట్లేదు, నాకు నువ్వు వద్దన ఒక క్లోజర్ అమ్మాయికి ఇవ్వాలా లేదా? చిత్రకి తప్పు చేయలేదు మేడం, ఎవరికి నేను ద్రోహం చేయలేదు. ఏంటమ్మా తప్పు ద్రోహం చేయలేదా? ఆ మాట చెప్పనికి నీకేమో అనిపించట్లే? చేసింది ఏంటి రామ్? నేను నీకు మోసం ఏం చేయలేదు, నీకు నేను చెప్పకుండా చేయకుండా ఉన్నాను అంతే తప్పి. మోసం చెయ్యలేదా? నువ్వు నోటికి నువ్వు నోట్లోంచి మాట్లాడేది మాటలేనా? భోజనమే చేస్తున్నావమ్మా కడుపుకి రోజు. పెళ్లి చేసుకుని నేను వేరే అమ్మాయితో ఉంటున్నాను, నేను అమ్మాయితో నా అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. నేను చేసుకుని 8 ఏళ్ళు ఈ అమ్మాయితో ఉండి నువ్వు నన్ను చేసుకోకపోవడానికి రీజన్ ఏంటి రామ్? నన్ను ఎందుకు వదిలేసినావు? నిన్ను చేసుకోకపోవడానికి నాకు చాలా రీజన్స్ ఉన్నాయి. ఒక్క రీజన్ చెప్పు, ఒక్క రీజన్ చెప్పు. నన్ను ఎందుకు రీజన్స్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పు రామ్, చెప్పు. అడుగుతుంది కదా, చెప్పాల్సిన బాధ్యత నీకుంది. నాకు తెలిసి నాతో రిలేషన్ లో ఉంటావు అండ్ నీకు బోర్ కొట్టగానే వెళ్ళిపోతావా? నేను చెప్పలేకపోయినా నువ్వు చెప్పినావు అంతే, అది నిజం. అదే నువ్వు చెప్పు అంటున్నా. నువ్వు చెప్పలేకపోవడం ఏంటి? నువ్వు మనిషివే కదా, ఇన్ని రోజులు నాతో రిలేషన్ లో ఉన్నావు కదా, ఏం తెలియనట్టు డ్రామా చేసావు కదా నాతో. అవును, నువ్వు నాకు బోర్ కొట్టింది. బోర్ కొట్టిందా? ఏ విధంగా బోర్ కొట్టింది రామ్ నీకు? అన్ని విధాలుగా బోర్ కొట్టింది మేడం. అంటే నిజం చెప్పమ్మా, నేను సావధానంగా అడుగుతున్నాను. ఈ అమ్మాయి, ఎందుకంటే అమ్మాయి వినాలి ఇది. నువ్వు ఎందుకు వదిలేసావు అనే క్లోజ్. ఇప్పుడు నా నిజ స్వరూపం తెలిపించి మీరు ఏమైనా చేద్దాం. అమ్మాయికి తెలియాలమ్మా, లేకపోతే నీ మీద ఏమైనా చేయొచ్చు. అమ్మాయికి ఒక క్లారిటీ వస్తే అట్లీస్ట్ అమ్మాయి జీవితం అమ్మాయి బతుకమ్మా అని చెప్పడానికి ఉంటది. ఎందుకంటే నువ్వు చెప్పాలా, ఎందుకు వదిలేసావు అని చెప్పాల్సిన బాధ్యత నీకుంది. నేను ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు మీకు ఏం కావాలి? నీ అమ్మాయిని చేసుకో. ఆ అమ్మాయిని ఎందుకు వదిలేసావు? ఒక అమ్మాయి లైఫ్ అంటే ఆ అమ్మాయిని ఎందుకు వదిలేసావు అనేది క్లారిటీగా చెప్పు. ఉంది కదా, మీ అక్క కూడా ఉంది కదా, ఒక సిస్టర్ ఉంది కదా. నాకు ఒకటే ఇక్కడ అర్థం కాలే, నీకు అమ్మాయి బోర్ కొట్టింది. 8 ఏళ్ళు ప్రేమించిన అమ్మాయే నీకు బోర్ కొడితే నువ్వు 2 నెలల నుంచి లివ్ ఇన్ లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అసలు నువ్వు ఇంకా అలా ఎంతమంది నీకు బోర్ కొడుతూనే ఉంటది అంటే ఇప్పుడు రేపొద్దున ఇంకా ఆ అమ్మాయి జీవితం కూడా అంతే కదా. నువ్వు ఇలాగే బోర్ కొట్టిందని వదిలేస్తావు కదా. అంటే నీకు అమ్మాయిలంటే నీకు ఒక ఆట బొమ్మల్లా కనిపిస్తున్నారా? ఇప్పుడు నేను నా నోటితో అయితే నేను చెప్పలేదు. చెప్పాలి. పాయింట్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. నాకు బోర్ కొట్టింది అని చెప్పాను. బోర్ కొట్టింది ఇప్పుడు రేపు రోజు నేనున్న అమ్మాయి బోర్ కొట్టింది అని అంటే ఆ అమ్మాయితో కూడా బోర్ కొట్టింది అని చెప్పలేదు మేడం. అది నీ మెంటాలిటీ. అంటే నీకు ఒక ఆడది అంటే ఆట బొమ్మలా కనిపిస్తుంది అంతేనా? అంటే ఈ రోజు 8 ఏళ్ళు ప్రేమించిన అమ్మాయిని నీకు బోర్ కొట్టి వదిలేస్తున్నావు. 2 నెలలు లివ్ ఇన్ లో ఉండి పెళ్లి చేసుకుంటాను మేడం అన్న ఆ అమ్మాయిని కూడా నువ్వు వదిలేస్తావు అంతేనా? పెళ్లి చేసుకున్న తర్వాత బోర్ కొడితే ఏం చేస్తావురా? వదిలేయడం వరకే రాదు మేడం. ఎందుకంటే ఈ అమ్మాయి వెల్ సెటిల్డ్, అన్ని విషయాలలో ఉంది. శాలరీ కావచ్చు, నాకు రీసెంట్ గా ఆమె జాబ్ పెట్టించింది, అన్ని విధాలుగా ఉంది కాబట్టి అమ్మాయితోనే ఉంటాను. ఇంకా నాకు ఇంకో ప్రాబ్లం అదే క్లారిటీ ఇవ్వాల్సింది రామ్. నేను అంటే ఇప్పుడు ఒక రిచ్ అమ్మాయి తగిలింది నాకు, నేను వాళ్ళ ఫ్యామిలీని చూసుకొని నేను వదిలేస్తున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, నువ్వు వద్దు నాకు, నేను ఇంకొక అమ్మాయిని నేను మేడం వాళ్ళని నువ్వు చెప్పేది ఆ స్టేజ్ నువ్వు దాటేసి వచ్చినావు. కానీ నేను ఒకటి మాట చెప్తాను, నేను పోలీసు వాళ్ళ దగ్గర ఇవ్వో, మీడియా దగ్గర ఇవ్వో, ఎక్కడికైనా నేను మాత్రం నేను చేసుకోనే. నువ్వు ఏమన్నా చేసుకో, నేను నిన్ను చేసుకోను. నువ్వు ఎవరి దగ్గర పోయినా కూడా నాకు ఏమంటే ఏం ఫరక పడదు, ఏం చేయలేరు కూడా. ఓకే, హలో నీ లైఫ్ ని నేను ఏం చేయలేను కదా. ఏమీ చేయలేదు. అందుకే కదా ఒక మాట చెప్తున్నాను మేడం. ఫైనల్ గా నేను ఇదంతా ఇప్పటి వరకు మీకు టైం ఇచ్చి మీతో మాట్లాడేసి బయటికి పోయే పనులను కూడా వదిలేసుకొని మీకోసం ఇంత టైం ఇచ్చింది చాలా గొప్ప విషయం ఇది. నేను నా విషయంలో అయితే ఇప్పటిదాకా నేను చేసింది అయితే నేను తప్పు నాకైతే అనిపించలేదు. మీరు ఒకవేళ నా మీద కేసు పెట్టి ఏదైనా చేస్తా అన్నా కూడా ఒక మాట చెప్తాను, మా అంటే 2 రోజులు ఉంటాను మేడం, 3వ రోజు బయటకు వస్తాను. ఒకవేళ మీరు మీడియాలో వేస్తా అనుకున్నా కూడా నా ఫేస్ 2 రోజులే ఉంటుంది, 3వ రోజు ఎవరు కూడా మర్చిపోతారు. మీడియా అంటే నీకు ఎలా కనిపిస్తుంది? 2 రోజులు మేమేదో నిన్ను నార్మల్ గా బయటకు తీసుకొచ్చేసి, లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి బెయిల్స్ ఇచ్చేసి బయటకు తీసుకొచ్చేసి మీడియాను, లా అండ్ ఆర్డర్, నీ ఇష్టం వచ్చిన ఆడపిల్ల జీవితం అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ఆట బొమ్మలాగా ఉన్నారా? ఇది కాకపోతే ఇంకొక అమ్మాయి, అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి. శ్రీరామ్,
శ్రీరామ్ ఏం చేస్తానో చూస్తావు, వెయిట్ అండ్ వాచ్. చేసుకోండి మేడం. ఏం చేస్తానో చూద్దుగానమ్మా. అడ్వకేట్ అంటే లేకపోతే మీడియా అంటే ఆట వస్తువుల్లా ఉన్నాయా నీకు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి నీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి మనం సొసైటీలో ఉన్నాం. నువ్వు ఇండిపెండెంట్ గా ఏం లేవు. సొసైటీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. ఎవరిని పడితే వాళ్ళని మోసం చేసేసి ఎవరిని పడితే వాళ్ళ వాడుకొని నీకు బోర్ కొట్టిందని చెప్పి లేకపోతే ఇష్టం లేదని చెప్పి మార్చేయడానికి బొమ్మలు కాదు వీళ్ళు, ఆడపిల్లలు జీవితాలు. నేనైతే అట్లనే అనుకుంటాను మేడం. సరే ఓకే, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. అంటే 2 రోజుల లోపల నుండి బయటకు వచ్చేస్తావు, నీకేమి నష్టం కలగదు, నువ్వేమి. ఓకే, కేసు పెడతారా పెట్టుకోండి. ఓకే, మీడియాలో సరే కేసు పెట్టి నేనేం చేయాలో చేస్తా శ్రీ. ప్రాబ్లం లేదు మేడం. అలాగే 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 ఓకే, తప్పకుండా చూద్దు గాని నేనేం చేస్తాననేది మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తాను. విన్నావా అమ్మ, ఫోన్ కూడా కట్ చేశాడు. ఇలాంటి అబ్బాయి నీకు కావాలా? నీ అబ్బాయి కోసం ఇలాంటి అబ్బాయి కోసం ఏడుస్తావా చిత్ర? చెప్పు నాన్న, నీకు ఇలాంటి అబ్బాయి కావాలా? అబ్బాయి ఉన్నాడు కానీ ఈ అమ్మాయి కన్నా బెటర్ ఆప్షన్ వచ్చింది అని చెప్పి ఈ అమ్మాయిని వదిలేశాడు. చిత్ర అది నీ మొహం మీద చెప్పండి, నీకు అర్థమవుతోందా? బోర్ కొట్టావని అనేసాడు కదా చిత్ర. బోర్ కొట్టాడు, ఇంకా బిగ్గెస్ట్ రీజన్ చెప్పాడు. ఈ అమ్మాయి కన్నా బెటర్ డబ్బులు, ఆ అబ్బాయికి ఉద్యోగం పెట్టించింది, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అంట. అందుకని ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. విన్నావా? ఆ అబ్బాయి నోటితో వినాలి మేడం, మీరు చెప్తే నాకు కాదు, లేకపోతే ఎవరు చెప్పినా నేను నమ్మను అన్నావు కదా. బుద్ధికి అర్థమైందా? ఏడోకమ్మా ఏడోకు, చెప్పేది విను. అబ్బాయి నోటితో చెప్పింది నువ్వు విన్నావు కదా, నీ చెవులు. అబ్బాయి చెప్పాలి మేడం, క్లోజర్ అబ్బాయి ఇవ్వాలి మేడం. ఎందుకు వదిలేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు మేడం. నన్ను బాగా ప్రేమించాడు మేడం, నన్ను బాగా చూసుకున్నాడు మేడం, అన్ని విధాలుగా నాకు కావాల్సినవన్నీ సమకూర్చాడు మేడం అని చెప్పావు కదా. అబ్బాయి ఒరిజినల్ గా మనసులో ఏమనుకుంటున్నాడు అర్థమైందా చిత్ర? నేనేమనుకున్నానంటే వాళ్ళ ఫ్యామిలీ చెప్పిన మాటలు విని వాళ్ళు ఏమైనా బెదిరిస్తే ఇలా చేస్తున్నాడేమో అనుకున్నాను. తనకే నేను బోర్ కొట్టేసి. అది నీ పిచ్చి ప్రేమ అమ్మ, అది నీ పిచ్చి ప్రేమ కాదమ్మా. నీకు ఒక చెల్లి ఉంది కదా, నువ్వు చాలా జెన్యున్ గా ప్రేమించావు. నువ్వు మంచి అమ్మాయి, నీకు మంచి అబ్బాయి వస్తాడు. ఇలాంటి అబ్బాయి కోసం నువ్వు ఏడుస్తూ నీ టైం వేస్ట్ చేసుకొని నీ కెరియర్ మీద నువ్వు ఫోకస్ చేయకపోతే నీ ఫ్యామిలీ ఏమవుతారు ఒక్కసారి చెప్పు. రేపు పొద్దున నువ్వు పెళ్లి చేసుకున్న అబ్బాయి ఇలాగే చేస్తాడు చిత్ర. నేను ఏంటంటే నేను ఇప్పుడు కూడా సఫర్ అయ్యేది. నేను తనతో ఉన్నప్పుడు కూడా ఈ 2 months నుంచి నన్ను అవాయిడ్ చేస్తుంటే కూడా నేను చాలా ఫేస్ చేశాను. తను ఎప్పుడు ఉండలేకపోయాను. తను మాట్లాడుకుంటే నేను చాలా నరకం చూసి ఉండలేకపోయాను. దానివల్ల నేను ఇంటికి వెళ్ళి మరీ గొడవ పడ్డాను. పెళ్లి క్యాన్సిల్ చేస్తేనన్నా నా బాధ అర్థమయ్యి నా దగ్గరకు వస్తాడు అనుకున్నాను. కానీ నాకు తెలియకుండా ఒక లివింగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడని నేను. లివింగ్ రిలేషన్ కదమ్మా, పెళ్లి చేసుకోబోతున్నాడు. నువ్వు మిస్ అవుతున్నావు ఫ్యాక్ట్స్, ఎమోషన్స్. అవును, లివింగ్ లో ఉన్నాడు. అమ్మాయి పక్కన ఏం మాట్లాడిందో విన్నావా? మీ అమ్మగారితో మాట్లాడుతున్నావా మన పెళ్లి గురించి అంది. చూసావా? నీ ప్రేమ, నీ కళ్ళుని, నీ బుద్ధిని, నీ మైండ్ చూసావా? ఇది ఆడపిల్లలు నిజంగా ప్రేమిస్తే రాదా చిత్ర? అర్థమవుతోందా? ఆ అబ్బాయి అంత కఠినమైన నిజం చెప్పినా ఇంకా నిన్ను నువ్వు మభ్య పెట్టుకుంటున్నావు. లివింగ్ లోనే ఉన్నాడు, మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా లేదా అనే క్లారిటీ కూడా నువ్వు నోట్లోని చెప్పలేకపోతున్నావు. నీ మనస్సు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది చిత్ర. ఆ అబ్బాయి ఏం చేసినా, నిప్పులంటే నిజం ఏంటంటే ఏం చేసినా నువ్వు ఎలా ఉన్నా ఆఖరికి నీకేదన్నా అయ్యి నువ్వేదన్నా చేసుకొని చచ్చిపోయాను. ఎందుకంటే నీ ప్రేమ అంత కనిపిస్తోంది. ఆ అబ్బాయి నీతో రాడు. నాకు అర్థమైందమ్మా. నీకు ఆ అబ్బాయి ఏంటో క్లియర్ గా కనిపించింది. ఇలాంటి అబ్బాయితో నువ్వు ఫ్యూచర్ లో పెళ్లి చేసుకున్నా నీతో ఉంటాడన్న గ్యారంటీ లేదు. ఇలాంటి అబ్బాయి కోసం ఫస్ట్ థింగ్ నువ్వు ఏడవడం వద్దు. చెప్తాం రాదా అమ్మాయికి రియాలిటీ చెప్తా. అమ్మా వినమ్మా, నీకు చెప్తున్నాను, రియాలిటీలో అబ్బాయి రాడు, నీతో ఇంకా మాట్లాడడు, నీతో ఏ విధమైన రిలేషన్షిప్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, అండ్ కంప్లీట్ గా నిన్ను అవాయిడ్ చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇది నిజం. ఇది నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా? అంత ఈజీగా కాదు చిత్ర. నేనేమంటున్నానంటే ఒక్కసారి ఇక్కడికి రా అమ్మ, నువ్వు నీకు ఒక కౌన్సిలింగ్ ఇస్తే నీకే అర్థమవుతుంది. ఒక్కసారి నువ్వు కౌన్సిలింగ్ కోసం ఖచ్చితంగా ఇక్కడికి రా. నువ్వు ఈ మానసిక క్షోభ నుంచి బయటకు వచ్చి నీ జీవితం ఏంటి, నీ కెరియర్ ఏంటి, నీ లైఫ్ ఏంటి, నీ సుఖం ఏంటి, నువ్వు సంతోషం ఏంటి, నువ్వు కనుక ఆ దిక్కును కనుక నేను కౌన్సిల్ చేస్తాను నిన్ను. అందులో కనుక నువ్వు గోల్ సెట్టింగ్ చేసుకొని దాని మీద ఫోకస్ కాకుండా ఈ అబ్బాయి మాట్లాడిన మాటల్ని రిపీట్ గా గుర్తు తెచ్చుకొని చచ్చిపోవడం. ఎందుకంటే అమ్మాయి పరిస్థితి అట్లా ఉంది రాదా, చచ్చిపోవడానికి వెళ్ళిపోతాను, లేకపోతే నాకు జీవితం ఇలా అయిపోయింది అలా అయిపోయింది అన్న ఆలోచనలు కనుక నువ్వు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే నీ జీవితం ఎటూ కాకుండా పోతుంది చిత్ర. ఇలాంటి వ్యక్తులతో
అసలు మనం సావాసం కాదు, ఫర్గెట్ అబౌట్ ప్రేమించడం పెళ్లి చేసుకోవడం, మనం సావాసం ఫ్రెండ్షిప్ చేయడం కూడా వేస్ట్ నా దృష్టిలో. ఎందుకంటే నిన్ను వాడుకున్నంతసేపు, నువ్వు తనకి బెనిఫిట్ ఇచ్చినంతసేపే నీకు టైం ఇస్తాడు. ద మొమెంట్ ఆ అబ్బాయి నీకు కాకుండా ఇంకొకళ్ళ దగ్గర నుంచి ఎక్కువ బెనిఫిట్ వస్తుందంటే వదిలేస్తాడు. ఆ అబ్బాయికి యాటిట్యూడ్ అలా ఉంది. సో దీన్ని తెలుసుకోవడం చాలా 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 కష్టంగా ఉంటుంది. నీ అంతటి నువ్వు ఐ విల్ సపోర్ట్ యూ. ఎలా ఆలోచించాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా చిన్న చిన్న యాక్షన్స్ తీసుకుంటే బయటకు వస్తావు అనేది చెప్తాను. కంపల్సరీ సుమన్ టీవీ వాళ్ళని అప్రోచ్ అవ్వు. ఐ గివ్ మై టైమ్. అండ్ కుదిరితే నీ ప్రాబ్లంకి నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్లు ఏమైనా ఉంటే నేను కేసు కూడా ఫైల్ చేస్తాను. నీకు జరిగింది అప్పుడు ఇంకో ఆడపిల్ల ఎంతమందిని ఇలా మారుస్తూ ఉంటాడు. అలా జరగకుండా ఉండాలంటే తప్పకుండా మనం కేసు ఫైల్ చేయొచ్చు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. ఓకే, సో దానివల్ల నువ్వు కాకుండా అట్లీస్ట్ ఇంకొక 10 మంది అమ్మాయిలను సేవ్ అవుతారని నీకు అనిపిస్తే తప్పకుండా నేను నీకు సపోర్ట్ చేసి కేసు ఫైల్ చేద్దాం ఈ అబ్బాయి మీద. అండ్ మీడియాలో రాధా కూడా సపోర్ట్ చేస్తుంది. చిత్ర, నువ్వు ఒక్కసారి ఇక్కడికి రా అమ్మా, నీకు కౌన్సిలింగ్ ఇస్తారు ఉషా గారు. తర్వాత నువ్వు ఏం చేయాలనేది డిసైడ్ చేద్దాం. ఓకేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అవును అవును, ఖచ్చితంగా అలా జరగకుండానే చూద్దాం. ఒక్కసారి అయితే మీరు ఇక్కడికి రండి. ఓకేనా అమ్మా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అర్థమవుతుంది. ఫోన్లే అమ్మ, ఇప్పటికన్నా తెలుసుకున్నావు. ఒక్కసారి ఇక్కడికి కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా అవ్వమ్మా, ఇక్కడికి రా. సరేనా? థ్యాంక్ యూ చిత్ర, థ్యాంక్ యూ. సో నిజంగా ప్రేమిస్తే ఇలా ఉంటుంది. మోసం చేసే అమ్మాయిల లైఫ్ వేరు ఉంటుంది. కానీ ఒకటి, ఆ అబ్బాయికి, ఆ రామ్ అనే అబ్బాయికి ఏ మాత్రం పశ్చాత్తాపం కానీ బాధ పెడుతున్నా మోసం చేస్తున్నా అన్నది కూడా లేదు. ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. రాధా, ఇట్లాంటి మగాళ్ళ సొసైటీలోనే మనం ఉన్నాం యాక్చువల్గా. ఓకేనా? ఇప్పుడిప్పుడు ఆడవాళ్ళు పడి 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 అసలు ఇలాంటి అబ్బాయిలు, ఇప్పుడు ఈ అమ్మాయి రేపొద్దున ఏం చేస్తుంది? ఎవరిని నమ్మలేదు, నిజంగా ప్రేమించే వాళ్ళని కూడా నమ్మలేదు. అండ్ ఆ అబ్బాయి ఏంటి, అవకాశవాదులు అంటారు. ప్రేమించేది ఒకళ్ళతో, పెళ్ళి ఇంకొకళ్ళతో, పెళ్లి చేసుకొని డబ్బులు అన్ని రకాలుగా సెట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఇదే రాము ఎవరిని పెళ్లి చేసుకుని ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. అసలు ఫస్ట్ లోనే అడిగాడు ఏ గర్ల్ ఫ్రెండ్ అని. అదే కదా, అది నేను ఇంకా షాక్ అయ్యా. మళ్ళీ మనతో చెప్తున్నాడు 8 ఏళ్ళ రిలేషన్షిప్ అని. అసలు ఆ అబ్బాయి ఎబిలిటీ చూడండి. ఇలాంటి వాళ్ళు బయటకు అబ్బాయి ఫేస్ మన మీడియాలోకి ఇట్లాంటి వాళ్ళని మనం ఎక్స్పోజ్ చేస్తేనే అట్లీస్ట్ ఇంకో 10 మంది అన్నా సేవ్ అవుతారు రాదా. ఆ అమ్మాయి సైకలాజికల్ గా తట్టుకోలేదు. ఎందుకంటే మనం, నేను మాట్లాడిన దానికి అట్లీస్ట్ అబ్బాయి చెప్పాడు. లేకపోతే జీవితంలో అబ్బాయి మాటలు అమ్మాయి వినగలిగేది కాదు. మనం మాట్లాడిన తీరుకి ఇంక మరి వీళ్ళు ఏమన్నా చేసుకొని ఫ్యాక్ట్ అని చెప్పాడు. నిజంగా ఉని ఒక రకంగా చిత్ర అదృష్టవంతురాలే అనుకోవాలా, పెళ్లి దాకా రాలేదు కాబట్టి. సో మరొక ప్రాబ్లంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే ఉషా. థ్యాంక్ యూ.